హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి ఫార్మసీ క్రీమ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే పక్కన గంట ఉంటుంది, అది కొడితే నేను ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, లేదంటే నోటిఫికేషన్ మీ దాకా రాదనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ మై వీడియో. ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న క్రీమ్ వచ్చేసి కోజీ విట్ అల్ట్రా స్కిన్ కేర్ జెల్. ఇది ఒక జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. ఇది మీకు బయట ఎక్కడైనా సరే మెడికల్ షాప్స్లో అమ్ముతారు. ఏ క్రీమ్ అయినా యూజ్ చేసే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యాచ్ టెస్ట్ ఒకటి, డాక్టర్ని సంప్రదించి ఒకటి, ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ మీరు చేయండి. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ స్కిన్ ప్రాబ్లం ఉంటే ఇది యూజ్ చేస్తారో చెప్తాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ రెండు అనమాట. తరువాత మీరు పాలిచ్చే తల్లులైనా, లేదంటే ప్రెగ్నెన్సీతో ఉన్న ఉమెన్ అయినా, ఇంకేదైనా అదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడే వాళ్ళైనా ఇటువంటి ఫార్మసీ క్రీమ్స్ని అసలు యూజ్ చేయొద్దు. ఫార్మసీ క్రీమ్స్ అన్నీ కూడా నైట్ టైంన అప్లై చేసుకుంటారు. అయితే మీరు ఇటువంటి క్రీమ్స్ని యూజ్ చేయొద్దనే చెప్తాను. ఓకే, కోజీ విట్ అల్ట్రా జెల్. ఈ క్రీమ్ మనకి దేనికి యూజ్ అవుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. యాక్చువల్గా ఇది ఏం చేస్తుందంటేనండి, ఈ క్రీము మన డార్క్నెస్ ఉంటుంది కదా, డార్క్ ప్యాచెస్ కానీ హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఏదైతే ఆ డార్క్నెస్ ఉందో, డిస్కలరేషన్ ఉందో, దాన్ని రిమూవ్ చేసి స్కిన్ లైటనింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. డార్క్ స్పాట్స్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా, మెలాస్మా ఉన్నా యాంటీ ఏజింగ్గా వాడతారు, స్కిన్ హైడ్రేషన్ కోసం వాడతారు, స్కిన్ రిపేర్ చేయడానికి వాడతారు, యాక్నే స్కార్స్ వాడతారు, డార్క్ ప్యాచెస్కి వాడతారు, అన్ఈవెన్ స్కిన్ టోన్కి వాడతారు. ఓవరాల్గా చెప్పాలి అంటే స్కిన్ టెక్స్చర్ని గ్లో చేసుకుంటానికి ఈ కోజీ విట్ అల్ట్రా జెల్ని యూజ్ చేస్తారనమాట. యాక్చువల్గా ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే నియాసినమైడ్, గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్, ఆర్బిటిన్, మల్బరీ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ యు అండ్ కర్క్యూమిన్. ఇవన్నీ కూడా ఈ క్రీమ్లో ఉన్నాయి. నేను ఈరోజు మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి. నేను చాలా ఫార్మసీ క్రీమ్స్ చేశాను. చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, ఏ క్రీమ్ స్టెరాయిడ్ క్రీమ్ అనేది కరెక్ట్గా తెలీదు, పర్ఫెక్ట్గా తెలీదు. నేను ఇక్కడ లిస్ట్ పెడతాను చూడండి. ఇవన్నీ కూడా స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్టెరాయిడ్ ఇంగ్రీడియంట్స్. ఒక్కసారి మీరు తెలుసుకుంటారని పెడుతున్నాను నేను, ఓకేనా? యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్కి వాడతారు, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. ఏ ఫార్మసీ క్రీమ్ అయినా నేను మీకు చెప్పేది ఒకటే, రాత్రిపూట రాసుకుంటారు. చక్కగా ఫేస్ని వాష్ చేసుకోండి, మైల్డ్ ఏదైనా ఫేస్ వాష్ తోటి హాఫ్ అన్ అవర్ స్కిన్ డ్రై అవ్వనివ్వండి. తర్వాత కొంచెం తీసుకోండి, అప్లై చేయండి ఫేస్కి. నెక్స్ట్ డే ఆపండి, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ చేయండి. అలా 15 days యూజ్ చేయండి. ఫస్ట్ స్కిన్కి అలవాటు చెయ్యండి. ఎట్ ఏ టైం ఇంత రాసేసి ఫెయిర్నెస్ క్రీముల్లాగా చెయ్యొద్దు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ బాగా నల్లగా ఉందా, ఇక్కడ మాత్రం పెట్టండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ లోషన్ రాసుకోండి. ఇంకా మీది బాగా సెన్సిటివ్ స్కిన్ అయితే వాజలిన్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాజలిన్ మీద ఈ క్రీమ్స్ని రాసుకోవచ్చు, అంటే ప్రొటెక్షన్ లేయర్ అనమాట మన స్కిన్కి. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఇలా చేసి మీరు క్రీమ్స్ని నైట్ టైం అప్లికేషన్ చేసుకోండి. మార్నింగ్ ఖచ్చితంగా నేను ఏ ఫార్మసీ క్రీమ్ అయినా ఒకటే చెప్తాను, బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్లు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, ఓకేనా? SPF 50+++ని వాడండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇటువంటి క్రీమ్స్ ఏదైనా సరే ఆన్లైన్లో తెప్పించుకోవద్దు. మీకుగా మీరు వెళ్ళి మెడికల్ షాప్లో తెప్పించుకొని యూజ్ చేయండి. ఈ క్రీమ్స్ వాడేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి, స్కిన్ డిహైడ్రేట్ అయిపోతుంది కెమికల్ వల్ల. కాబట్టి మంచిగా వాటర్ తీసుకోండి, కుకుంబర్ తీసుకోండి, వాటర్ మిలన్ తీసుకోండి, గ్రేప్స్ తీసుకోండి, స్ట్రాబెర్రీస్ తీసుకోండి, ఓకేనా? అంటే మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీరు స్కిన్ క్రీమ్ వాడుతున్నారు. అసలు ఈ స్కిన్ క్రీమ్ వాడకుండా కూడా ఇటువంటి మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటూ కూడా మన చర్మాన్ని అందంగా కూడా మార్చుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, ఓకేనా? మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, న్యాచురల్ టిప్స్ కావాలనుకుంటే నా మెయిన్ ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ ఉంది, ఒకసారి ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఓవరాల్గా ఈ క్రీమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇదేనండి. నేను చెప్పినట్లుగా మీరు అన్నీ కూడా ఫాలో చేయండి, స్కిన్ అందంగా ఉంటుంది, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.